ఎన్నికల హామీలో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. రేపు రాజమండ్రి వస్తున్న సీఎం జగన్ నగర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఢిల్లీ కంటే భారీగా లిక్కర్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఒక్క రాజమండ్రిలోనే 900 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా రేపు 3 పార్టీల శ్రేణులతో కలిసి నామినేషన్ వేయబోతున్నట్లు తెలిపారు ఆదిరెడ్డి వాసు. అభివృద్ధి అనే సుందరీకరణ పేరులో ఆ మైకంలో ఉన్న వ్యక్తులు చేసిన కార్యక్రమానికి వెచ్చించిన ప్రతి రూపాయి రాజమండ్రి ప్రజల ఒక డబ్బు, లేకపోతే కేంద్రం ఒక స్పెషల్ గ్రాంట్. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు, స్వతగా కార్పొరేషన్ హక్కుగా వచ్చే 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ నిధులు. మీరు చేసింది ఏంటి? రాజమండ్రి రేపు ఓట్లు అడగడానికి వస్తా ఉన్నారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. మరి అది రద్దు అవ్వకుండా ఏ హక్కుతో మీరు ఓట్లు అడుగుతా ఉన్నారు? ఈరోజు రాజమండ్రి సుందరీకరణ పేరుతోటి ఎన్ని విధాలుగా మోసపోయింది. 25% కమిషన్ తోటి రాజమండ్రిలోనే ఎంత అవినీతి జరిగింది. ఇవన్నీ మీ దృష్టిలో ఉంటాయి. ఉండకుండా ఉన్నాయంటే మాత్రం మేము నమ్మలేం. స్టేడియం కడతా అన్నారు, యువతకి స్టేడియంలు కడతానన్నారు, ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు, ఐటీ హబ్బులు ఇస్తానన్నారు. ఎన్నికల ముందు ఏం చేశారని మీరు వచ్చి ఓటు అడుగుతా ఉన్నారు? స్టేడియం ఉందా? యువతకి ఉద్యోగాలు ఉన్నాయా? ఏ ఉన్నాయని మీరు వచ్చి ఓటు అడుగుతా ఉన్నారు. అలాగే ఒకప్పుడు వెంగి చాళుక్యులు రాజధానిగా రాజమహేంద్రవరం ఉండేది. ఇప్పుడు రాజధాని అంటే మన రాజమండ్రి దేనికి ప్రసిద్ధి? ఒక రాజధానిగా ఏం చెప్పుకోవాలంటే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. ఇది వీళ్ళ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తా ఉన్నాం. వీళ్ళు పెంచి పోషించింది ఎవరు? ఈ 25% కమిషన్ కక్కుర్తో వచ్చిన సొమ్ముతో తన బప్పం కప్పుకోవడానికి పెంచి పోషించింది ఎవరు? మీ పార్టీ వాళ్ళు కాదా? మీరు వచ్చి ఇంత జరిగి రాజమండ్రిలో ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. ఏమి హక్కుతో మీరు ఓట్లు అడుగుతారు? ఎంతమంది ఆడవాళ్ళు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వాళ్ళని ఇబ్బందులు పడ్డారు. 5 సంవత్సరాల నుంచి మీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, డాన్లు, ఇంకేదేదో బిరుదులు ఇచ్చారు. 5 సంవత్సరాలు మీ వాళ్ళు ఇక్కడ గాడిదలు కాశారు. ముఖ్యమంత్రి గారు గాడిదలనే కాశారు. 5 సంవత్సరాలు అధికారం పెట్టుకొని, అధికార యంత్రాంగం మీ దగ్గర పెట్టుకొని, ప్రతిపక్ష నాయకుడిగా మేము మా పాత్ర ఉందని మీరు చెప్పినప్పుడు నిరూపించుకోలేని పరిస్థితిలో మీ వాళ్ళు ఉన్నారంటే గాడిదలు కాసే ఉంటారు. మరి వాళ్ళని చూసుకొని వాళ్ళ కోసం మీరు వచ్చి ఏ హక్కుతో ఓటు అడుగుతారు రేపు? ఇవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అన్నిటికి మించి భయంకరమైనది ఏంటంటే